భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఇక ఆంజనేయ చరిత్ర చదువుకున్న వాళ్ళ నుంచి ఈ ఆంజనేయ చరిత్రలో ఆంజనేయుడు ఎలా పుట్టాడు, అసలు ఆంజనేయుడు కథలు రకరకాలుగా మనకి తెలియని కథలు కూడా ఇందులో రచించడం జరిగింది. దీన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనకి అనుగ్రహించారు. సో పిల్లలకి చాలా ఇష్టంగా ఉండే మంచి మంచి కథలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రమే వినకుండా మీ పిల్లలకు కూడా హనుమంతుడి గురించి ఈ కథలు వినిపించండి. వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి చాలా ఇష్టంగా వింటారు, తెలుసుకుంటారు. ముందుగా మనం కార్యసాధక హనుమంత్ మంత్రంతో మన ఆంజనేయ చరిత్రని మొదలు పెడదాం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఓ వానరోత్తమ, ఈ కార్యసాధనకు నీవే ప్రమాణానివి. ఓ హనుమంత, నీవు ప్రయత్నం వహించి నా దుఃఖాన్ని పోగొట్టు. శ్రీరామచంద్రాయ నమః. ఆంజనేయుడు అందరికీ తెలుసు. ఆంజనేయ తత్వం మాత్రం అతి నిగూఢమైనది. ఆయన దివ్య చరిత్రను అధ్యయనం చేయటం ద్వారా ఆంజనేయ తత్వాన్ని గ్రహించేందుకు ప్రయత్నిద్దాం. ఆంజనేయుడికి గల పేర్లలో ఆంజనేయుడు ఒకటి, 2 హనుమంతుడు, 3 మారుతి అనేవి మిక్కిలి ప్రసిద్ధమైనవి. వాటి అర్థాలను పరిశీలిద్దాం. 1 ఆంజనేయుడు. అంజనాదేవి పుత్రుడు గనుక ఆంజనేయుడు అనే పేరు వచ్చిందని చాలామందికి తెలుసు. అంజనం అంటే ఆప్యాయనం. అజి ఆప్యాయని, అంజయతి, అంజయతే, దీని నుంచి అంజనం. అంజనం అంటే ప్రీతి కలిగించుట. కాగా ఆంజనేయుడు అంటే ఆనందాన్ని కలిగించేవాడు లేదా ఆనంద స్వరూపుడు అని అర్థం. అంజు అంటే వ్యక్తి, రక్షణ అంటే కాంతి, గతీషు అనే ధాతువు మరొకటి ఉంది. వివేచన చేయుట, స్నేహంగా ఉండుట, కోరుకొనుట, తెలుసుకొనుట అనేవి దాని అర్థాలు. కాగా ఆంజనేయుడు అంటే వివేకం కలిగించేవాడు, స్నేహశీలి, కోరికలు తీర్చేవాడు, బలవంతుడు, జ్ఞానస్వరూపుడు అనే అర్థాలు వస్తాయి. అంతేకాక ఈ ధాతువులోనే కదులుట అనే అర్థం ఉండటం చేత అంజనః అంటే వాయువు, కదిలేవాడు, కదిలించేవాడు అని అర్థం వస్తుంది. దానివల్ల ఆంజనేయ అంటే వాయుపుత్రుడు అని అర్థం వస్తుంది. 2 హనుమంతుడు. దీని యొక్క సంస్కృత రూపం హనుమాన్. కథ ప్రకారం ఆంజనేయుడికి కుడి దవడ బాగా ఉబ్బి ఉంటుంది కనుక ఆయనకు హనుమాన్ అనే బిరుదు వచ్చింది. హను అంటే దవడల మీద భాగం, హనుమాన్ అంటే పెద్ద దవడ కలవాడు అని అర్థం. హను అంటే జ్ఞానం అని కూడా ఒక అర్థం ఉంది. కాగా హనుమాన్ అంటే జ్ఞానవంతుడు, హను అంటే సంహరించేవాడు అంటే శివుడు కనుక హనుమాన్ అంటే శివస్వరూపుడు. మారుతి. 3వ పేరేంటి? మారుతి. మరుత్ అంటే వాయువు, వాయుపుత్రుడు కనుక ఈయన మారుతి. మరుత్ అనే శబ్దానికి దేవతలు అనే అర్థం కూడా ఉంది. సమస్త దేవత అంశాలు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన మారుతి. రుతి అంటే దుఃఖం, దుఃఖాన్ని నివారించేవాడు కనుక ఆయన మారుతి. రుతి అంటే ధ్వని, మా అంటే లక్ష్మి, మంగళప్రదమైన ఓంకార రూపమైన ధ్వని చేసేవాడు కనుక ఆయన పేరు మారుతి లేదా లక్ష్మి యొక్క ధ్వని అనగా లక్ష్మీదేవి జపించే నామము మారుతి అవుతుంది. హనుమంతుడు విష్ణు స్వరూపుడు కనుక ఆయన మారుతి అవుతున్నాడు. ఈ విధంగా చూస్తే 3 పేర్ల అర్థాలలోనూ ఆయన యొక్క ప్రధాన తత్వం వ్యక్తమవుతోంది. ఆయన హరిహర స్వరూపుడని, జ్ఞానస్వరూపుడని, వాయుపుత్రుడని, అంజనాదేవి పుత్రుడని తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి.
శ్రీమద్ రామాయణంలో హనుమంతుడి కథ సుందరకాండలో ఉత్తరాఖండలో కొంత వస్తుంది. అది చాలామందికి తెలుసు. అందుచేత చాలామంది హనుమంతుడి చరిత్ర అంత మాత్రమే అనుకుంటారు. అందువల్లే వాళ్ళకి హనుమంతుడి సమగ్ర స్వరూపం అందదు. హనుమంతుడి తత్వంలో అత్యాశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ప్రతి త్రేతాయుగంలోనూ ఒక్కొక్క కొత్త శ్రీరాముడు జన్మిస్తూ ఉంటాడు. కానీ హనుమంతుడు మాత్రం అన్ని యుగాలకు ఒక్కడే. ఆయన చిరంజీవిగా ఉండి శ్రీహరిరాముడుగా అవతరించినప్పుడల్లా తాను మళ్ళీ వ్యక్త రూపం స్వీకరించి రామదాసుడై రామసేవ చేసుకుంటూ ఉంటాడు. ఈ మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది, నమ్మటం కష్టంగా ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికి సత్యం. ఈ ఆశ్చర్యకరమైన ఈ సత్యం మనకు కొరుకుడు పడాలంటే మనం పరాశర సంహిత మొదలైన అనేక పురాతన గ్రంథాల ఆధారంగా రామాయణంలోని ఆంజనేయ చరిత్రను పరిశీలించాలి. మనం సంగ్రహంగా ఇప్పుడు ఆ పని చేసుకుందాం. ఆంజనేయ స్వామి పేర్ల పరిశీలనలలోనే ఒక విషయం మనకు స్పష్టమైంది. ఏమనంటే ఆయనలో శివాంశ కేశవాంశ రెండూ ఉన్నాయి అని. దీన్ని బట్టి శివకేశవులిద్దరికీ ఏ రకమైన భేదము లేదనే మాట మనకు సూచితమవుతోంది. ఆ స్వామి యొక్క అవతార ఘట్టం ఈ సూచనను మనం మరింత విస్పష్టంగా సందేహాలకు తావులేని రీతిగా నిరూపిస్తుంది. అందువల్ల మున్ముందుగా శివకేశవ స్వరూపుడైన ఆ పరమాత్మని స్మరించుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో కేశవాయ నమః. ఇవాళ మనం ఆంజనేయుడి పేర్ల గురించి, ఆయన శివకేశవ తత్వం గురించి తెలుసుకుందాం కదా. మరి రేపటి నుండి ఆంజనేయ చరిత్రలోని కథలు ప్రారంభించుకుందాం. ఈ కథలన్నీ గురుదేవుల పాదాలకు అర్పణ చేస్తూ సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు అని చెప్పుకుంటూ ఇవాళ ఆంజనేయ చరిత్ర పారాయణ ముగిస్తున్నాను. రేపటి నుండి ఆంజనేయ చరిత్రలోని కథలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.